చూడండి మీరు ఇలా కొలత తీసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీన్ని పెట్టేసి కూడా డ్రా చేసేయవచ్చు. చూడండి చూపిస్తాను పెట్టి ఎలా డ్రా చేయాలో. చూడండి ఇక్కడ మనం ఇక్కడ కింద వచ్చి మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అది కింద మడత వేసి స్టిచ్ చేయడం కోసం. అలాగే పైన వచ్చి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదంటే 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం. ఇలా మార్క్ చేసుకున్నాం కదా లెంత్ని. ఇప్పుడు కాలు లూజ్ చూసుకోవాలి కింద. చూడండి ఇక్కడ వరకు ఉంది యాక్చువల్ లూజు. అలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, ఇది కుచ్చిళ్ళ ప్యాంట్ కోసం అయితే ఈ చివరి వరకు తీసేసుకోండి. అప్పుడైతే మనకి ఎక్కువ కుచ్చిళ్ళు అనేది వస్తుంది అన్నమాట. ఎక్కువ కుచ్చిళ్ళు వస్తుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కిస్తా డ్రా చేసుకుందాం. చూడండి ఈ నడుం దగ్గర ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇలా వస్తుంది కదా కిస్తా అనేది. ఈ కిస్తా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చి నాకు 8 ఇంచెస్ ఉందండి. చూడండి 8 ఇంచెస్కి 8 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. 8.5 ఇంచ్ తీసుకోండి, అప్పుడే మనకి ఖర్చుతో సహా వస్తుంది. చాలా సింపుల్ అండి ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది. కిస్తా ఎవరికైనా కూడా 8.5 ఇంచే ఉంటుంది, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. చూడండి ఈ 2 పాయింట్ని కూడా ఇలా కలిపేసుకోవాలి. మనం కాలు దగ్గర లూజ్ పెట్టుకున్నాం కదండి, ఆ లూజ్కి ఈ కిస్తా దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఎలాగైతే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మడత ఉంది కదండి, మడత వైపు మనం కాలు చివరి భాగం తీసుకున్నాం, అక్కడ జాయింట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం నడుం బెల్ట్ కోసం కట్ చేసుకుంటామండి. ఇప్పుడు నడుం పార్ట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. చూడండి ఇది ఉంది కదా ప్యాంట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకోండి. అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పెట్టి ఇలా పెట్టి డైరెక్ట్గా డ్రా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిచ్ ఎక్కడుందో అక్కడ వరకు అండి. ఈ రెండింటిని కలిపి డ్రా చేసుకోవడమే. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఇక్కడ బెల్ట్కి అంటే నాడాలు పెట్టుకోవడం కోసం బెల్ట్ కావాలి కదండి, ఆ బెల్ట్ డ్రా చేయడం మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఆ బెల్ట్ డ్రా చేసుకోవడం ఎక్స్ట్రా ఉండాలండి, అంటే మడత వేసి స్టిచ్ చేయడం కోసం. ఇప్పుడు 1.5 ఇంచ్ బెల్ట్ కోసం వదిలేసి అక్కడి నుంచి పెట్టుకోండి కొలత. చిన్న కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. మనం బెల్ట్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకోవాలి అంతే. అంటే నాడాలు పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఇలా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోవడమే. ఇది ఏముండదండి, లెంత్ వచ్చి 8 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఈ వెడల్పు వచ్చి 11 ఇంచెస్ ఉంటుందండి. ఇది నార్మల్గా ఎవరికైనా సరిపోతుంది, అంటే XL వాళ్ళకి XXL వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే 2 పీసెస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం, స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇక్కడ ఒక స్టిచ్, అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోండి కలిపి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి, అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి స్టిచ్ వేసేసాం. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. ఒక జాయింట్ వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది, అలాగే ఇంకొక జాయింట్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి. చూడండి ఇలా ఉంది కదా, మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం వదిలేసి స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ సైడు. చూడండి ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా రెండు సైడ్లు కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇటు సైడు అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇటు సైడ్ అయితే కొంచెం వదలలేదు, అలాగే ఫ్రంట్ సైడ్ అనుకున్న సైడ్ కొంచెం వదిలేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా 1 ఫోల్డింగ్ చేసి చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలండి. నాకు ఈ చివర ఖర్చు వచ్చింది కాబట్టి నేను 1 ఫోల్డింగ్ చేస్తున్నాను. మీరు ఖర్చు రాలేదనుకోండి డబుల్ ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఇక్కడ మడత వేసి మళ్ళీ అలా మడత వేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి చుట్టూ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి నాడాలు ఎక్కించుకుంటే మనకి నడుం పాయింట్ అయిపోయింది. చూడండి ఇలా నాకు తెలిసినంత వరకు నేను కొంచెం అర్థమయ్యేలాగే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి. చూడండి ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ ఉంది కదండి, దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకొని ఈ కిస్తాలు ఉన్నాయి కదండి, ఇదొక పార్టు ఇదొక పార్టు, ఈ కిస్తాల దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఏమీ లేదు, అంటే ఫోల్డింగ్ చేసి ఉన్నాం కదా, ఫోల్డింగ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ కిస్తాలని మనం జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంది కదా ప్యాంటు, అంటే బాటమ్ పార్టు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని 2 పార్ట్స్ కలిపి ఒక స్టిచ్. చూడండి 4 ఫోల్డింగ్స్ కదా మనకి, ఈ రెండింటిని కలిపి ఒక స్టిచ్, అలాగే కింద రెండింటిని కలిపి ఒక స్టిచ్ అండి. ఇదైతే మీకు ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది కదా. కింద రెండింటిని కలిపి ఒక స్టిచ్, పైన రెండింటిని కలిపి ఒక స్టిచ్. తర్వాత ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది మనకి. అంటే కిస్తా పాయింట్లు జాయింట్ చేసుకుంటే ఫస్ట్ ప్యాంట్కి మనం ఎప్పుడైనా కిస్తాలే జాయింట్ చేసుకుంటాం. చూడండి ఇలా ఉంటుంది. ఒకటేమో ఫ్రంట్ సైడ్ది, ఇంకోటేమో బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం నడుం పాయింట్ జాయింట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉంది కదా, జాయింట్ ఉంది కదండి, ఒక జాయింట్ ఒక కిస్తా జాయింట్ దగ్గర రావాలి, అలాగే ఇంకొక జాయింట్ ఇంకో కిస్తా దగ్గరికి రావాలి. దానికి సరిపడే విధంగా చూసుకొని ఫ్రంట్ బ్యాక్ కుచ్చులు పెట్టుకుంటే నీట్గా వస్తుంది. కావాలంటే మీరు సైడ్స్ కూడా చిన్న టక్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు అంటే బాగా గుర్తుంటుంది అన్నమాట. కుచ్చులు పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి నడుం జాయింట్ దగ్గర ఈ కిస్తా జాయింట్ని పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కుచ్చులు పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచే కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ బ్యాకే కాకుండా సైడ్స్ కూడా టక్స్ పెట్టుకోండి. అప్పుడైతే సైడ్స్ వచ్చినప్పుడు మనం కుచ్చులు పెట్టట్లేదు కదా, అక్కడ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుచ్చులు చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా. నేను వచ్చి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అంటే ప్రిల్స్ పెడుతున్నాను. చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ ఒక దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ చూసారా సైడ్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్గా వచ్చేయాలి. మీరు కావాలంటే కొత్త వారైతే సైడ్స్ కూడా టక్స్ పెట్టుకోండి, అంటే బెల్ట్కి అలాగే బాటమ్ పార్ట్కి కూడా టక్స్ పెట్టుకోండి. అప్పుడు మనకి కుచ్చులు పెట్టేటప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది ఎక్కడి వరకు క్లాత్ తీసుకోవాలా, కుచ్చులు పెట్టుకోవాలా, స్టాప్ చేయాలా అనేది. చూడండి ఇప్పుడు సైడ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, కిస్తా జాయింట్ అలాగే మనం నడుం బెల్ట్ కోసం ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకున్నాం కదండి, ఆ జాయింట్స్ ఒకే దగ్గర వచ్చేలా చూసుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి. అంతేనండి, అయిపోతుంది.
చూడండి ఇలా చుట్టూ కూడా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా. చూడండి జాయింట్ అంతా ఒకే దగ్గర వచ్చింది కదా మనకి. ఈ విధంగా ఉంటుంది. అర్థమైంది కదా మీకు. ఇలా ఫ్రంట్ బ్యాక్ చూడండి, సైడ్స్ కుచ్చిళ్ళు లేవు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖాళీ భాగం ఉంది కదండి, ఖాళీ భాగం లోపల సైడు బాటమ్ దగ్గర చూడండి ఒక బకరం పీస్ తీసుకొని మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదండి ఫోల్డింగ్ కోసం. ఇది ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండి. చూడండి ఇలా పెట్టుకోండి. మనం ఎక్కడైతే వదులుకున్నామో అక్కడ దానిపైన పెట్టుకొని మిగిలిన క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఇంకో 2 స్టిచెస్ వేసుకోండి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇలా చూసారు కదా. ఈ విధంగా 2 కాళ్ళకు కూడా అలాగే బకరం పీస్ని యాడ్ చేసుకోండి కింద. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు 2 కాళ్ళకి కూడా అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కింద బాటమ్ నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయడం అంతేనండి. ప్యాంట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అంటే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఖర్చు కోసం. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఈ ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి ఇంతే చుడీ ప్యాంట్ కాదు సారీ, డ్రెస్ ప్యాంటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.